పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో భాగంగా ఎంపీ అవినాష్ రెడ్డి నల్లగొండవారిపల్లెలో విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రామానికి చేరుకున్న వైఎస్ఆర్సీపీ నేతలు అవినాష్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, సతీష్ రెడ్డి, రాచమల్లు, వైఎస్ మనోహర్ రెడ్డిలకు అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటా అవినాష్ రెడ్డికి మహిళలు రాఖీలు కట్టారు. తమ గ్రామంలోని పోలింగ్ బూత్ను పక్క గ్రామానికి తరలించడాన్ని గ్రామస్తులు ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చిన వైఎస్ అవినాష్ రెడ్డి పార్టీ అభ్యర్థి హేమంత్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా గ్రామాలలో పోలింగ్ బూతుల మార్పులను తీవ్రంగా తప్పుబట్టారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్. పోలింగ్ బూత్ మార్పుల వంటి వింత పోకడలను చంద్రబాబు ప్రేరేపిస్తే ఎన్నికల కమిషన్ సహకరిస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు కోసం పోలీస్ శాఖ పనిచేస్తోందని ఆరోపించారాయన. శాంతియుతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నామన్న రాచమల్లు శివప్రసాద్తో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ విస్తృత స్థాయిలో ప్రచారం చేపడుతుంది. ప్రస్తుతం ఏదైతే పులివెందుల మండలానికి సంబంధించి నల్లగొండవారిపల్లిలో ప్రచారం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమౌళి ఉన్నారు. సార్, ఎలా చూడాలి అంటే ఈ గ్రామం సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా పక్క గ్రామంలో పోలింగ్ బూత్లోకి వెళ్లి వినియోగించుకోవాలని చెప్పి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఓటర్ స్లిప్లు కూడా పంచడంతో వాళ్ళు నిరసన కూడా వ్యక్తం చేశారు. ఇంక తెలుగుదేశం పార్టీకి, ఈ ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్కు అప్రజాస్వామ్యకమైనటువంటి నిర్ణయానికి పరాకాష్ట. ఈ ఊర్లో బూత్ ఉంది, ప్రతిసారి ఇక్కడే ఓట్లు వేసినారు. నల్లపరెడ్డిపల్లిలో బూత్ ఉంది, ఎర్రబెల్లిలో బూత్ ఉంది. ఈ ఊర్లో బూత్ ఉంది, బూత్ ఎత్తేలే పూర్తిగా. వాళ్ళు ఇక్కడ ఎలక్షన్సే లేవు. ఈ ఊర్లో ఉండే వాళ్ళందరూ పోయి వేరే ఊర్లో ఓటు వేయాలని కూడా చెప్పేది. ఈ ఊర్లో ఉండే ప్రజలు పక్క ఊరికి పోయి 4 కిలోమీటర్ల అవతల ఆ స్కూల్లో వేయాలంట. ఆ ఊరోళ్ళందరూ కూడా కలిసి ఈ ఊర్లోకి వచ్చి ఈ స్కూల్లో ఓట్లేసి పోతారంట. ఈ ఊరోళ్ళు ఆ ఊరోళ్ళు వేయాలా, ఆ ఊరోళ్ళు ఈ ఊరికి వచ్చి వేయాలా. దీనివల్ల మరి ఏమి శాంతి భద్రతలు పరిరక్షణ జరుగుతాయా, లేకుంటే ప్రజాస్వామ్యానికి ఏమి పెద్ద విఘాతం కలుగుతుందని మార్చినారంటే ఏమిలా ఒకటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నిర్ణయం. మమ్మల్ని అందరినీ తీసుకుపోయి లోపల పెట్టినా కూడా మా కుటుంబ స్త్రీలు ఎలక్షన్ చేస్తారు. మా అక్కగారు, మా చెల్లెళ్ళు, మా భార్యలు, మా అమ్మగారు ఎలక్షన్ చేసి తీరుతారు. ఆడవాళ్ళు గోస ఎగజెక్కుతారు. ఖచ్చితంగా బూతులుగా నిలబడతారు, ఏజెంట్లుగా కూర్చుంటారు, పోలింగ్ బూత్ నడుపుతారు, ఎలక్షన్ చేస్తారు, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని గెలిపిస్తారు. జగన్మోహన్ రెడ్డికి అవమానం జరగకుండా కాపాడే పరిస్థితి మా ఇంటి ఆడవాళ్లే, మా అక్క చెల్లెమ్మలే చేస్తారనేది నగ్న సత్యం. ఇది సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించబడుతుంది. ఆడవాళ్ల చేతనే పోలింగ్ జరిపినారు పులివెందుల తాలూకాలో. ఎంత అభిమానం ఉంది రాజశేఖర రెడ్డి అంటే అని కూడా చరిత్రలో చెప్పుకునే రోజు ఈ జెడ్పీటీసీ ఎన్నిక అవుతుంది. ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా పోలింగ్ బూతులు మార్చినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులు కావచ్చు, ఓటర్లు కావచ్చు, ఖచ్చితంగా వైఎస్ఆర్ ఫ్యామిలీకి అభిమానంతోనూ అదేవిధంగా ఆ అభ్యర్థిని గెలుపొందించడానికి ధ్యేయంగా ముందుకు కొనసాగుతారు. పూర్తి స్థాయిలో కూడా రానున్నటువంటి జెడ్పీ ఉప ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి యొక్క విజయం ఖాయమంటూనే మరోవైపు టీడీపీ బెదిరింపులకు కావచ్చు, అదేవిధంగా తాము బెదిరింపులకు వెళ్లేటువంటి పరిస్థితులు కూడా ఉండబోవని చెప్పి కూడా మాజీ ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భద్రత లోకేష్, సాక్షి టీవీ, పులివెందుల.